వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నీళ్లు కరెంటు ఇవ్వండి, జిల్లాల్లో 16 నుంచి 17 గంటలు కూడా కరెంటు వస్తలేదు. ఇప్పటిదాకా పెట్టుబడి సాయమే పూర్తిగా రైతులకు చేరలేదు. దీంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా సరైన యూరియా సరఫరా సరిగ్గా లేక రైతులు ఎరువుల కోసం గంటలు క్యూ లైన్లో నిలబడి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు కూడా తొలగించండి అంటూ డిమాండ్ చేశారు. నిన్న తెలంగాణ భవన్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. దాంట్లో గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నా కూడా ఎందుకు వదలడం లేదు అని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. రైతులు నార్లు పోసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. కరెంటు ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎంతసేపు ఇస్తారు అనేది చాలా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్కడ సమావేశంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా దీనిపైన ప్రశ్నించారు. కాంగ్రెస్ అనేది ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే దిశగా ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలకు అవసరాలు తీర్చాలి, ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు అంటూ కూడా డిమాండ్ చేశారు. రైట్, దేవిప్రసాద్ గారు, నీళ్లు కరెంటు ఇవ్వండి, జిల్లాల్లో 16 నుంచి 17 గంటలు కూడా కరెంటు రావట్లేదు. దాంతోపాటుగా ఎరువుల కోసం రైతులు గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడ్డా కూడా అరాకొరానే రైతులకు చేరుతున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ రకంగా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సమస్యను ఎట్లా అధిగమించాలి? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. వేణుగోపాల్ రెడ్డి గారికి నమస్కారం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా అలవిగానే హామీలు ఇచ్చిందని చెప్పి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. మన రాష్ట్ర బడ్జెట్ 2.9 crores అయితే దాదాపుగా 3.5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి హామీలు ఒక సంవత్సరానికి అవసరమయ్యేటువంటి హామీలు ఇచ్చింది. కాబట్టి ఇవి ఏవి కూడా అమలయ్యేటువంటి స్థితి లేదనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కేవలం అధికారంలోకి మాత్రమే రావాలి తప్ప మిగతా విషయాలు మేము పట్టించుకోము అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి ప్రజల్లో దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే December 9న రైతు సహాయం చేస్తామని చెప్పింది. మీరు రైతు బంధు చాలా తక్కువ ఇస్తున్నారు, మేము ఎక్కువ ఇస్తాము, అవసరమైన వాళ్ళకి ఇస్తామని చెప్పి అనేక మాటలు చెప్పి December 9న ఇస్తామన్నటువంటి మాటను హామీని పూర్తిగా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం 18 గుంటలో 20 గుంటలో 25 గుంటలో ఉన్న వాళ్ళకి ఇచ్చి మొత్తంగా కూడా ఇప్పటి వరకు ₹1 కూడా ఇచ్చేట్టు. ఒక ఆయనేమో మంత్ ఎండింగ్ వరకు ఇస్తామంటారు, ఒక ఆయన సంక్రాంతికి ఇస్తా అంటాడు. అసలు ఎవ్వరు ఏం ప్రకటనలు చేస్తారో కూడా మంత్రులు అర్థం కానటువంటి స్థితి. మూడో వైపు విద్యుత్కు సంబంధించినటువంటి కొరతలు చూస్తూ ఉన్నాం. గతంలో నాణ్యమైనటువంటి విద్యుత్, అవసరమైన మేర విద్యుత్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఇలా మళ్ళీ కోతలు మొదలైనవి అనేటువంటి విషయం అందరికి కూడా అర్థమవుతూ ఉంది. మరొక వైపు గోదావరి బేసిన్లో నీళ్లు ఉండగా కూడా ఇలా మల్లన్న సాగర్లో వాటర్ ఉంది, కిందికి నీళ్ళు ఇవ్వడం కూడా వీళ్ళు చేయడం లేదు. అంటే కేవలం ఏం చెప్తా ఉన్నారంటే మేము 100 రోజులు హామీ ఇచ్చినాం, 100 రోజుల వరకు మీరు నోరు మూసుకోండి, ఏం అడగొద్దు. 100 రోజుల్లో ఎంత విద్యుత్ సంక్షోభం వచ్చినా, వ్యవసాయ సంక్షోభం వచ్చినా, రైతులు యూరియా దొరకకపోయినా, నిన్న నిర్మల్ దగ్గర మనం చూసినాం ఎంత పెద్ద గొడవ జరిగిందో. కాబట్టి ఇట్లా అనేక ప్రాంతాల్లో వస్తున్నటువంటి సమస్యలు అడ్రస్ చేసే బదులు పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్తున్నట్టు గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నా కూడా మరి ఎందుకు ఆ నీళ్లను రైతులకు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది? అంటే ఇప్పుడు ఒకవేళ నీళ్ళు ఇస్తే, ఇప్పుడు గోదావరి నుంచి నీళ్ళు ఇచ్చినాం అంటే కాళేశ్వరం వల్ల నీళ్ళు వచ్చినాయని ప్రజలు ఎక్కడ సంతోషపడతారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక పనికిరాని ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయడానికి చాలా కసరత్తులు చేస్తూ ఉన్నారు. బైనాక్యులర్లు పెట్టి అందులో ప్రతి ఒక్కటి ఎతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భవిష్యత్ తరాలని, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ తరాలు అవసరమైనటువంటి నీటిని చేయాలని చెప్పి అనేక బ్యారేజీలు కెపాసిటీ కూడా పెంచాడు. 16 నుంచి 140 TMCల కెపాసిటీ పెంచి ఇవాళ మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి, కిందికి విడుదలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డితో హరీష్ రావు గారు కూడా మాట్లాడినరు, నిన్న నిరంజన్ రెడ్డి గారు చెప్పినరు, రైతులు అడుగుతూ ఉన్నారు. ఆ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే కేవలం రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఈ కారణమంతా గత ప్రభుత్వం అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి దానికి కారణం గతంలో అప్పులు, లేకుంటే గతంలో పెట్టిన డబ్బంతా వృధా, వీళ్ళకి అసలు సరైనటువంటి విజన్ లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి ప్రస్తుతం ఉన్నటువంటి నీటిని కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి చూస్తాం. విద్యుత్ విషయంలో కూడా మనం అన్ని జిల్లాల్లో
మనకు వార్తలు వస్తూ ఉన్నాయి, విద్యుత్ కోత పెడతా ఉన్నారు, సరిగ్గా వస్తలేవు, ఇలా నాట్లు పడతా ఉన్నాయి. మొత్తంగా కూడా తెలంగాణ అంతా కూడా నాట్లు వేస్తూ ఉన్నారు. ఈ నాట్లకు అవసరమైనటువంటి సహాయం ఇప్పటివరకు లేదు, యూరియా దొరకనటువంటి స్థితి. అంటే కానీ రైతు బంధు విషయానికి వస్తే దేవిప్రసాద్ గారు, ఇప్పుడు కొంతమందికి ఒక ఎకరం లోపు వాళ్ళకు పడింది అంటున్నారు, సరే కొంతమంది పడవచ్చు, ఇంకా చాలా వరకు ఇంకా గ్రామాల్లో ఎవరిని మందలిచ్చినా కూడా రైతు బంధు అనేది మాకు రాలేదని చెప్తున్నారు. రైతు బంధును సరిగ్గా వేయడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతోంది? అంటే ఒక్కటి రాజేష్ గారు, వీళ్ళు ఏం చెప్పారంటే రైతు బంధు అంతా కూడా గుట్టలకు ఇస్తారు, చెట్లకు ఇస్తారు, పుట్టలకు ఇస్తారు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం చేసినాక ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి సందర్భం వస్తే అసలు ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేటువంటి స్పష్టత ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదు. రెండవది, రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు 6,000 కోట్ల రూపాయల వరకు ఈ రైతు బంధు ఇవ్వాలని చెప్తే ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఆపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఉన్న 6,000 డబ్బులు ఇవాళ కన్స్ట్రక్షన్ కంపెనీకి బిల్లుల రూపేణ పేమెంట్ చేసింది తప్ప రైతులకు ఇవ్వడానికి వీళ్ళకి నోరు రాలేదు. ఎలక్షన్ ఖర్చులని ఇంకో ఖర్చులని మరి అయినాయి కాబట్టి ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారు తప్ప ఈ రైతులకు ఇవ్వడానికి వాళ్ళకి మనసొప్పలేదు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా చేస్తున్నారంటే ఏమున్నా టైంపాస్, మొత్తంగా కూడా గత ప్రభుత్వం మీద నిందలేసి కాలం గడపాలే తప్ప మేము అధికారంలోకి వచ్చినాము, ఆకాంక్షలతో వచ్చినాము, ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటలు వేసినారు, నమ్మినందుకు వారికి సరైనటువంటి రీతిలో పరిపాలన అందివ్వాలనేటువంటి సోయి లేకుండా పరిపాలన కొనసాగుతున్నది అనేటువంటి మాట వాస్తవం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, జిల్లాల్లో 16 నుంచి 17 గంటలు కూడా కరెంటు వస్తలేదు, దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో అధికారమే ప్రభుత్వమే స్ట్రైట్గా దాదాపుగా చెప్పేస్తుంది, ఇక కొద్ది రోజులు అధికారికంగా కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఆల్రెడీ ప్రభుత్వం వర్గాల నుంచి వస్తున్నటువంటి ఆ మాట. ఇవాళ నీళ్లు ఇస్తారా, కరెంటు ఇస్తారా, ఇయ్యరా, అది కూడా రైతులకు స్పష్టంగా చెప్పాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటుగా రైతు బంధు విషయం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇవాళ ఇంతమందికి ఈ ఎకరాల ఉన్న వాళ్ళకి ఇంత ఇచ్చామనేది రెగ్యులర్గా ఒక అప్డేట్ అనేది వస్తూ ఉండే. కానీ ఈసారి అది గవర్నమెంట్ అనేది అది ఇవ్వట్లేదు. దీంతో రైతు బంధు ఎవరికి పడుతుంది, ఎవరికి పడట్లేదు అనే దాంట్లో కూడా ఒక పూర్తి స్థాయి స్పష్టత కనిపించట్లేదు. వీటన్నింటినీ ఎట్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నిరంతరంగా? రాజేష్ గారు, మీతో పాటుగా పెద్దలు దేవిప్రసాద్ అన్న గారికి, సీనియర్స్ వీక్షకులందరికీ శుభోదయం. పెద్దలు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా అనేక అంశాలు ప్రస్తావించారు. దాంతో పాటుగా మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, ప్రధానమైనటువంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్ సంబంధించినటువంటిది ఒకటైతే రైతు బంధు అనేటటువంటి రెండవది. ఈ రెండు అంశాలపైన ప్రభుత్వం మరి ఏమాత్రం దృష్టి పెట్టింది అనేది ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం యావరేజ్గా 19 గంటలు ఇచ్చింది అనేటటువంటిది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటిది మనందరం చూసాం. దానికన్నా ముందు వాళ్ళు ఆరోపించినటువంటి 9 నుంచి 10 గంటలు 11 గంటలు కూడా ఇవ్వలేదు అనేటటువంటి చెప్తూ వచ్చారు. ఆ రోజు ఎక్కడ కూడా విద్యుత్తుకు సంబంధించినటువంటిది కానీ, సప్లైకి సంబంధించినటువంటిది కానీ, పంటలు ఎండిపోతున్నాయి అనేటటువంటిది కానీ, నాట్లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనేటటువంటిది రైతుల నుంచి వినపడలేదు. కాకపోతే పార్టీ లాగ్ బుక్ అన్నారు, సబ్ స్టేషన్లు అన్నారు, నానా రకాల అంగం చేశారు, ఏదో చెప్పారు, చేశారు. మరి ఈ రోజు రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు కదా, విద్యుత్ సరఫరా లేదు అని చెప్పి, విద్యుత్ సప్లై ఆగిపోతుందని చెప్పి, కరెంట్ రావట్లేదు అని చెప్పి, దుక్కి దున్నుదామంటే ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు వీళ్ళు చెప్పినటువంటి 9-11 గంటలు మాత్రమే ఇచ్చారు అనుకుంటే వీళ్ళు 5-6 గంటలే ఇప్పుడు ఇస్తున్నారా? మరి ఎందుకు రైతన్నలకు సరైనటువంటి నాణ్యమైన విద్యుత్ ఈ రోజు మోటార్లు నడవడానికి అవసరమైనటువంటి విద్యుత్ సప్లై జరగట్లేదు? మీరు అన్నారు, ఇందాక ప్రస్తావించారు, అధికారికంగానే ఒక 4 రోజుల పాటు 2 గంటల పాటు మేము 2 గంటల సమయం విద్యుత్ కోతలు విధిస్తామని చెప్పి కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా ఒకవైపు గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగానే నాట్లు ఇప్పుడు దుక్కి దున్ని నాట్లు వేస్తున్నటువంటి సమయంలో ఇప్పటి వరకు రైతు బంధు మీరు ప్రస్తావించారు, వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు, 30 లక్షల మందికి వేసాము, 1 ఎకరంలో వాళ్ళకి వేసామని చెప్పి. కానీ గతంలో ప్రభుత్వం ఈ రోజు వరకు ఇన్ని లక్షల మందికి ఇంత భూమి ఉన్నటువంటి వాళ్ళకు పూర్తి చేసాము, ఇగో 2 days తర్వాత మళ్ళీ వీళ్ళకి స్టార్ట్ అవుతుంది, తర్వాత వీళ్ళకి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక షెడ్యూల్ లాగా ఇచ్చేవాళ్ళు. అది దాని ప్రకారం టెన్షన్గా రైతన్నులకు దుక్కి దున్నేటటువంటి సమయానికంటే ముందు ఇది పెట్టుబడి సహాయం అండి. ఇది ఎండిపోయిన వరి నాట్లను కోసుకోవడానికి ఇచ్చేటటువంటిది, ఎండిపోయిన పొలాలను ఏరేసుకోవడానికి ఇచ్చేటటువంటి సహాయం కాదు ఇక్కడ చేయాల్సిన. అవునవును, ఈ దుక్కి దున్ని మనం అదే చెప్తాను, ఇది వాళ్ళకు రైతన్నకు పెట్టుబడి సహాయంగా పేర్కొనేటటువంటిది రైతు బంధు. అంతేగాని మీరు ఎక్కడో అప్పు తెచ్చి చేసుకోండి, మీరు దున్ని పెట్టుకోండి, మేము విద్యుత్ ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు, ఎండిపోయిన తర్వాత కోసుకోవడానికి సహాయం ఇస్తాం అనేటటువంటి కాదు కదా. దానికి సంబంధించినటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఏమనంటే
నెల రోజులకి వీళ్ళకి కడుపు నొప్పి వస్తుందా, నెల రోజులు వీళ్ళకి ఆగుతలేదా, ఇలాంటి మాటలు వస్తుంది. నెల రోజులు ఎవరికి ఆగుతుంది ఎవరికి ఆగట్లేదు కాదు, ప్రభుత్వం నుంచి మేము ఇస్తాము ఇవ్వము, ఇంకో పలానా రోజు ఇస్తాము, లేకపోతే మా వైపు చూడకండి, మా దగ్గర లేవు, మేము చేతులు ఎత్తేసాము, లేకపోతే గత ప్రభుత్వం ఏదో చేసింది మా దగ్గర లేవు, ఏదో చెప్పండి. అది పక్కన పెట్టేసేసి ఈ ఏదో అన్యాయం జరిగింది, లేకపోతే కమిషన్లు వేస్తా ఉన్నాము, కమిటీలు వేస్తా ఉన్నాము, ఎంక్వైరీలు చేస్తా ఉన్నాము, వీటి మీద జరిగింది, ఎన్ని రోజులు ఇది కాలయాపన చేస్తారు, అది కాదు కదా. దానికి సంబంధించినట్టు ఇప్పుడు గోదావరిలో కొద్దిపాటిగా నీళ్లు ఉన్నటువంటిది ఆ కిందికి వెళ్ళిపోకుండా వాటిని ఎక్కడికెక్కడ ఆపుతున్నటువంటి వాటిని ఎత్తిపోసుకునేటటువంటి ప్రయత్నం మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్ అన్న కూడా చెప్పారు. ఈ ఉన్నటువంటి గోదావరిలో ఉన్నటువంటి జలాలను ఈ రోజు రైతన్నలకు ఇవ్వాలంటే కాళేశ్వరం త్రూ ఇవ్వాలి. ఆ బ్యారేజీలు కట్టినటువంటి బ్యారేజీల దగ్గర ఆగినటువంటి వాటిని ఎత్తిపోసి కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణకు మల్లన్న సాగర్ 20 టీఎంసీలు తెచ్చారనుకోండి. మల్లన్న సాగర్ దాకా వచ్చిన తర్వాత కొండపోచమ్మ సాగర్కి ఇచ్చి ఆ కింద ఉన్నటువంటి ఆయకట్టకు మల్లన్న సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి కరీంనగర్ LMDs కి సంబంధించి ఇవన్నీ ఇస్తూ వచ్చేసరికి గత ప్రభుత్వం చేయడం వలన ఇవి రైతన్నలకు నీళ్ళు ఇస్తున్నారు అనేటటువంటిది ఎక్కడ వస్తుందో పేరు అనేటటువంటి దాన్ని ఏమైనా మనసులో పెట్టుకున్నారా ఏంటి అర్థం కావట్లేదు. మనం అనేటటువంటిది గత ప్రభుత్వం అవినీతి చేసిందా చేయలేదా మీరు తేల్చండి, దాని గురించి మనకి ఇబ్బంది లేదు. ఇది కేసీఆర్ గారి ఆస్తో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆస్తో కాదు, ప్రజలకు సంబంధించి ఆస్తిని వాళ్ళు వృద్ధి చేశారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు, వాటిని వాడుకుంటూ సరే మంచి చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది, చెడు చేస్తే చెడు పేరు వస్తుంది, వాటి ద్వారా ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచన చేయాలి తప్పితే వాళ్ళు కట్టారు కాబట్టి ఇవి మేము వాడము అంటే సరే మోటార్లో ఎత్తిపోతల్లో ఇబ్బంది ఉండొచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో ముందుకెళ్ళాలి. కానీ వాటిని పక్కన పెట్టేసేసి ఎవరికి వాళ్ళు యమునా తీరే అనేటటువంటి విధంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను రైతన్నలను విద్యార్థులను అయోమయానికి గందరగోళానికి గురి చేస్తూ ఏమనంటే కమిషన్ ఏమనంటే విచారణ వీటితోటి ఎక్కువ సమయం కాలయాపన చేస్తే ఇప్పుడు రైతన్నలు దుక్కి ఎండిపోయే పరిస్థితి వస్తుంది కదా. దున్ని గతంలో లాగా ఎడ్లతో దున్నే పరిస్థితి లేదు. రాజేష్ గారు దేవాలకు తెలుసు, టీవీ చూస్తున్న వీక్షకులకు తెలుసు. ట్రాక్టర్లు తెచ్చి కష్టపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ రోజు డబ్బులు ఇస్తే తప్ప దుక్కిలో దున్నడానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో రైతన్నలు ఈ రోజు దుక్కి దున్ని పెట్టారు, అదంతా ఎండిపోయే పరిస్థితి వస్తా ఉంది. వీటిపైన దృష్టి పెట్టాలి, వీటిపైన సమీక్షలు చేయాలి. అది పక్కన పెట్టేసి జిల్లాల వారిగా ప్రాంతాల వారిగా ఒక్కొక్క దగ్గర మోటార్లు ఎక్కువ, ఒక దగ్గర బావులు ఎక్కువ, ఒక దగ్గర కాలువలు ఉంటాయి. వీటిపైన అవగాహన తెచ్చుకొని ఈ సమయం 45 రోజులు దాటిపోతుంది. దాటిపోయినటువంటి సమయాన్ని ఇప్పటికి కూడా మనం ఇంకా వాటిని చేయకపోతే వాళ్ళు ఎప్పుడు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి, ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్తే తెలుస్తే నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వస్తా ఉంది. రైట్. పేద రోగులకు వరంగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF అనేది ఇప్పుడు అసహాయంగా మారింది. ఎంతో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ చెక్కులు ఇంకా అందించట్లేదు ప్రభుత్వం. దాదాపు 80,000 మంది అసహాయులు ఆక్రందన పడుతున్నారు, CMRF కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు పేదలకు అందించాల్సినటువంటి ఆర్థిక సాయం 350 కోట్లు. కానీ ఈ ఆల్రెడీ చెక్స్ అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వీటిని ఎందుకు పంపిణీ చేయట్లేదు? ఎంతోమంది అభాగ్యులు దీనికోసం ఎదురు చూస్తున్నారు, అయినా కూడా వాళ్ళ కోసం CMRF చెక్కులు మాత్రం పంపిణీ చేయట్లేదు ప్రభుత్వం. దేవిప్రసాద్ గారు, దాదాపుగా 350 కోట్ల ఆర్థిక సాయం అందాలి వైద్యానికి సంబంధించి. దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండింగ్ ఉన్నప్పుడే దాదాపు ఆ చెక్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెక్స్ పంపిణీ ఎందుకు జరగట్లేదు? CMRF అభాగ్యులు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాజేష్ గారు, CMRF అనేటువంటిది ఒక పెద్ద వరం పేద ప్రజలకు అందరికి కూడా. అనేక మందికి అనేక రకాలుగా వస్తున్నటువంటి జబ్బులు కావచ్చు, వారికి ఉండేటువంటి అనారోగ్య స్థితిలో ఆరోగ్యశ్రీ ఉండేటువంటి లిమిట్ కంటే కూడా ఎక్కువైనప్పుడు డెఫినెట్గా ఆయా శాసనసభ్యులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మామూలు ప్రజానికం సీఎం కార్యాలయం దగ్గర కూడా కార్యాలయం పెడితే ఏ పేదవాడని వచ్చి నాకు ఆరోగ్యశ్రీ కావాలంటే ఇలా లక్షలాది మందికి అసలు ఈ 10 ఏళ్లలో మాకు CMRF అందలేదనేటువంటి వ్యక్తి లేకుండా అందరికి కూడా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గతంలో CMRF అంటే అనేక ఇబ్బందులు పడే స్థితి నుంచి చాలా లిబరల్ చేసి ఇచ్చారు. దాదాపుగా ఈ ఎన్నికల నుంచి 80,000 మంది మనం చూస్తూ ఉన్నాం. 80,000 మందికి 350 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. మరి వీటిని రిలీజ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం సమీక్షలు ఏం చేస్తున్నది? కాళేశ్వరం సమీక్ష ఇవ్వాలా కాకుండా రేపు చేసుకోవచ్చు మీరు, లేకుంటే విద్యుత్కు సంబంధించిన సమీక్ష మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు. కానీ మీరు ఇవాళ జరపాల్సినటువంటి సమీక్షలు ఏంది? ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టు మీరు ఎందుకు CMRF బంద్ అయింది, ఎందుకు ఇస్తలేమనే దాని మీద సమీక్ష జరగాలి. రైతు బంధు 30-20 గుంటలకే ఎందుకు అందింది, దాని మీద సమీక్ష జరగాలి. 13 గంటలు 14 గంటలే విద్యుత్ ఎందుకు వస్తూ ఉన్నది, ఈ విద్యుత్తును 24 గంటలకు రావాలని మేము చెప్పినాము, ఎందుకు వస్తలేదనే సమీక్షలు జరగాలి. ఈ సమీక్షలు ఏవి జరుగుతలేవు రాజేష్ గారు.
ఈ సమీక్షలను ఏం జరుగుతున్నాయి? 24 గంటల వెనుక అవినీతి ఎంతున్నది, సీఎంఆర్ఎఫ్ వెనుక అవినీతి ఎంతున్నది, ప్రతి దాని వెనుక అవినీతి ఏమున్నది అనేటువంటి ఒక అవినీతి ట్యాగ్ లైన్తో సమీక్షలు జరుగుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజానీకానికి సాయం కావాలి, ఇన్ టైంలో సాయం అయితే తెలంగాణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేటువంటి ఒక పరిస్థితి మనకు ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. ప్రతి సమీక్ష వెనక బందే. ఇలా కరెంటు బంధు, సీఎంఆర్ఎఫ్ బంధు, రైతు ఇచ్చేటువంటి సహాయం బంధు, తర్వాత రుణమాఫీ బంధు, అసలు ఏది ఒక్కటన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది ఏకైక లాభం ఒక బస్సులలో మహిళలకు ఇచ్చేటువంటి ఫ్రీ. దానివల్ల కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సులు ఎక్కువ వేయాలి, టికెట్ పెట్టి తీసుకుపోయేటువంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులు అధిగమించాలని చెప్పి అదొక జరుగుతూ ఉంది. ఇక జాతరలకు మహిళలకు ప్రవేశం లేదు. బస్సు విషయంలో బస్సులు తక్కువైపోయినాయి, మహిళలు ప్రయాణించే సంఖ్య పెరిగింది, దాంతో సీట్లు దొరక్క ఒకరినొకరు మహిళలు ఇబ్బంది పడతా కొట్టుకుంటున్నారు. పాపం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది. ఇంకొకటి ఇప్పుడు ఈ జాతరలకు కూడా అలౌ చేస్తలేరు. అవును, మరి మహిళలు ఫ్రీ అంటే ఏంది? కూరగాయలు తెచ్చుకోవడానికి, నిత్యావసర వస్తువులు తీసుకొచ్చుకోవడానికి ఫ్రీయా? వారు మహిళలకు మీరు ఇస్తున్నటువంటి ఫ్రీ సంపూర్ణంగా ఇవ్వండి. అది జాతర అయితేంది, ఇంకొకటి అయితేంది. కానీ మీరు అన్ని కండిషన్స్ అప్లై చేసి మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం, 6 గ్యారంటీలలో 13 ఉంటే మీరు ఒక్కటి అమలు చేసి మేము 2 అమలు చేసినాం, 100 రోజుల్లోనే అమలు చేస్తాం, మీరు 100 రోజుల్లాగా ఏం మాట్లాడొద్దు, ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు ఆతృత పడుతున్నారు, ఎందుకు మా మీద దాడి చేస్తున్నారు, ఇద్దరు ఆయన ఒకవైపు ఈయన ఒకవైపు మా మీద దాడి ఎందుకు జరుగుతూ ఉందని అంటారు. ఇది తెలంగాణ ప్రజల ఆవేదన. ఇలా 80,000 మంది ఆక్రందన అనేటువంటిది, సీఎంఆర్ఎఫ్ అనేది అనారోగ్యంగా గురైనటువంటి పేదలకు ఇచ్చేటువంటిది. మీరు అది ఇవ్వకుండా దాని గురించి మాట్లాడొద్దంటే అర్థం ఏమైనా ఉంటుంది రాజేష్ గారు? డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఆపేటువంటి అన్నిటి మీద బరాబర్ మాట్లాడతాం, బరాబర్ నిలదీస్తాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, సీఎంఆర్ఎఫ్ అనేది చాలా బిగ్ రిలాక్స్, ఎందుకంటే పాపం ఎంతో ఇబ్బంది పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. సరే, ప్రభుత్వం నుంచి దాంట్లో ఎంతో కొంత ఫేవర్ అయినా కూడా చాలా వరకు వాళ్ళకు ఒక ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. అటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు 35,000 చెక్కులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 350 కోట్ల ఆర్థిక సాయం పేద రోగులందరికీ అందాల్సింది సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయట్లేరు అనేది ఒక ప్రశ్న. ఏమండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రైతులకు సంబంధించినటువంటి సమస్య, సాగునీటి సమస్య, విద్యుత్ సప్లై ఎట్లాగైతే ఉందో ఇది కూడా పేదోడికి చాలా 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 మీరు ఇందాక చెప్పినట్టుగా ఉపయోగపడేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకంగా చూడాలి సీఎంఆర్ఎఫ్ అని. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఇక్కడ అప్పుసప్పు చేసి ఆ కుటుంబ సభ్యులు చావు బతుకుల మధ్యన ఉంటే కొట్టుముట్టాడుతూ ఉంటే ఏదో రకంగా చేసి వాళ్ళను ఆసుపత్రిలో బిల్లులు కట్టి, పాపం ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే రాజేష్ గారు, కొంతమంది చనిపోయిన వాళ్ళ బిల్లులు కూడా ఉంటాయి, ఆ కుటుంబ సభ్యులకు అందించాల్సినటువంటి బిల్లులు కూడా ఉంటాయి. వాటిని కూడా జేబు నుంచి చేతి నుంచి అప్పు చేసి పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఎల్ఓసీలు ఇవ్వడం, ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం చెల్లిస్తే మీ ట్రీట్మెంట్ కొనసాగించండి అని ఇచ్చేటటువంటి లేఖలు వేరుగా ఉంటాయి. అది దేవనకు తెలుసు, మీకు కూడా తెలుసు. కొన్నేమో సీఎంఆర్ఎఫ్ కింద, కొన్నేమో ఆల్రెడీ పెట్టి బిల్లులు పెట్టి వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ప్రభుత్వం దగ్గరికి చేరుకొని పాపం ఏదో శాంక్షన్ చేయించుకొని మానవతా హృదయంతో శాంక్షన్ చేయడం వల్ల వచ్చినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి చెక్కులు కూడా సిద్ధమైన తర్వాత వాటిని ప్రజలకు అందించడానికి ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే, ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గమా, మండలమా, కేంద్రమా, ఏదో ఒకటి డివిజనా తీసుకొని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ద్వారా లబ్ధిదారులను పిలిచి వాళ్ళకి అందిస్తే వాళ్ళకు ఆ భారం అనేది దాని నుంచి కొంత మేరకు ఉపశమనం జరుగుతుంది కదా. పోనీ మనం ఏమంటున్నామంటే మీ ద్వారానే కోరుతాం, ఇందులో కూడా ఏమైనా అవినీతి జరిగిందా సమీక్ష చేయండి. సీఎంఆర్ఎఫ్ లో కూడా అవినీతి ఏమైనా జరిగి పేషెంట్ లేకుండా ఉన్నట్టు చూపించి వాళ్ళకి చెక్లు ఇచ్చి మళ్ళీ వీళ్ళు డబ్బులు తీసుకుని పెట్టడం ఏమైనా ఉందా, దాన్ని 1 రోజు 2 రోజులు సమీక్ష చేయండి. కానీ మీరు వాటిని పక్కకు పెట్టి చెక్కులు రెడీ అయిన తర్వాత అభాగ్యులకు అందించకుండా, ఆర్తులకు ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి వాళ్ళకు మేలు జరిగేటటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేయడం అనేటటువంటిది ఆ కుటుంబాలను మరింత వేదనకు గురి చేసేటటువంటి విధంగానే ఉంటుంది. ఇంకోటండి రాజేష్ గారు, ఈ స్కీమ్ సీఎంఆర్ఎఫ్ కింద వచ్చేటటువంటి వాళ్ళు అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు బడాబాబులు వచ్చి నాకు 10,000 బిల్లు అయింది, 20,000 బిల్లు అయింది అని చెప్పి సీఎంఆర్ఎఫ్ కింద పెట్టుకొని ఆ బిల్లులు శాంక్షన్ చేయించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ అభాగ్యాలకు సంబంధించినటువంటి, చేయూతకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ నిధులను వాటికి ఏమైనా నిధులు షార్టేజ్ ఉన్నా సరే ఆ చెక్కులు రెడీ ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి అయినా సర్ది అయినా సరే వాటిని వెంటనే డిస్బర్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అత్యంత ప్రాధాన్యత క్రమంలో చాలా ప్రాధాన్యమైనటువంటి అంశంగా చూడాలి. మరొకటి మీరు ప్రస్తావిస్తున్నట్టుగా ఉచిత బస్సులకు సంబంధించినటువంటి, ఉచిత ప్రయాణానికి సంబంధించిన, మహిళలు ప్రయాణించేటటువంటి స్కీమ్కి సంబంధించినటువంటిది అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో
మీరు ప్రస్తావించారు బస్సుల సంఖ్య పెంచలేదని చెప్పి, కొన్ని రూట్లలో బస్సులను తగ్గించారని చెప్పి, గతంలో ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి వాటిని డీలక్స్ గా సూపర్ డీలక్స్ గా చేస్తున్నారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే సికింద్రాబాద్ నుంచి బేగంపేటకి వెళ్తే సికింద్రాబాద్ నుంచి కొండాపూర్కి వెళ్ళినట్టు లేకపోతే హైటెక్ సిటీకి వెళ్ళినట్టు టికెట్లు కొడతా ఉన్నారని చెప్పేసి, కొన్ని మధ్యాహ్నం సమయంలో బస్సులు ఖాళీగా ఉంటే 10 మంది ప్రయాణికులు ఉంటే 25-30 టికెట్లు కొడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. వీటి మీద సమీక్ష చేయండి, వీటిపైన చెకింగ్ చేయండి. ఇప్పుడు 0 టికెట్ కొట్టినా మహిళ ఈ రోజు టికెట్ తీసుకోవడానికి డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ డబ్బులు మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీకి వెళ్ళాలి కదా. వీటి మీద సమీక్ష చేయండి. మనం ఏమంటాం అంటే ఎక్కడ సొమ్ము మళ్లింపబడుతున్నా, ఎక్కడ అవినీతి జరుగుతా ఉన్నా అధికారులు కండక్టర్లకు అధికారుల నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, లేకపోతే ఆక్యుపెన్సీ రేటును పెంచుకోవడానికి వీళ్ళు కావాలని చేస్తా ఉన్నారా? గత సంవత్సరం ఇదే మాసంలో ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేట్ ఎంత, ఈ సంవత్సరం ఈ మాసంలో ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగింది, పోయిన నెల ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? ఇవి కదా సమీక్షలు చేయాల్సినటువంటి రాజేష్ గారు. వీటిని పక్కన పెట్టేసేసి కాలయాపన చేయడం అనేది మంచిది కాదు. రైట్. ఇందాక మన దేవిప్రసాద్ గారు యూరియా గురించి కూడా మనం మాట్లాడాం. యూరియా కొరతకు కారకులు ఎవరు అనే ప్రశ్న కూడా మనకు కనిపిస్తుంది. వ్యవసాయ శాఖ, మార్కెట్ రెండు దోబూచులాడుతున్నాయి. అయితే యూరియా కొరత పైన క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అధికారులు చెప్పేటువంటి ఆన్సర్స్కి పొందన ఉండట్లేదు. గత ఏడాది కన్నా సుమారు 2 లక్షల టన్నులు అధికంగా నిల్వలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అదే నిజమైతే మరి వాళ్ళు రైతులను ఎందుకు క్యూ లైన్లో నిలబెట్టడం, రైతులు ఎందుకు ఆ యూరియా కోసం కొట్లాడుకోవడం అనేది అధికార యంత్రాంగం చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు ఎందుకు భిన్నంగా కనిపిస్తూ ఉంది? అంటే రాజేష్ గారు, అంటే పరిపాలన మొత్తం కూడా ఏమైపోయిందంటే సజావుగా జరగాలి పరిపాలన, ప్రజలకు పాత ప్రభుత్వం ఏదైనా మంచి చేసినా దాన్ని కంటిన్యూ చేయాలి, అవసరమైన ఇవ్వాలి, ఇవ్వడం ద్వారా పాత ప్రభుత్వానికే పేరు వస్తుంది తప్ప మాకు ఒరిగేది ఏమున్నది అనేటువంటి భావనలోకి కూరుకుపోయి జరుగుతున్నటువంటి అస్తవ్యస్త పరిస్థితి. ఇది గమనించే యూరియా అన్ని జిల్లాల్లో కూడా మొత్తంగా కూడా ఆనాడు ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రులు మొత్తంగా కూడా దాన్ని సమీక్షించి ప్రజలకి రైతులకు అవసరమైనటువంటి యూరియాను కూడా అన్ని కేంద్రాల్లో అవసరమైనటువంటి నిల్వలు చేశారు. కానీ ఇవాళ అవసరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతులకు పంచలేనటువంటి దుస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం పోవడం అనేటువంటిది ఇది పూర్తిగా నేను అదే చెప్తా ఉన్నాను. ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ పక్కకు పెట్టారు, వీళ్ళు నిర్ణయాలు తీసుకోరు, ఆ నిర్ణయాలు అమలు చేయరు. దీనివల్ల ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రైతులు, ఒకవైపు కార్మికులు, ఒకవైపు ఉద్యోగులు, ఇట్లా రకరకాల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల కేవలం గత ప్రభుత్వం అనేటువంటి నింద వేసి మీరేమో నిర్ణయాలు తీసుకోరు, ఉన్న నిర్ణయాలను వేగంగా అమలు చేసేటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ ఏదైతే ఈ సందిగ్ధత ఉందో దీన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రభుత్వం 45-46 రోజులైంది. దావస్కు గతంలో పోతేనేమో ఎందుకు పోయినరు వేస్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రకటనలు చేశారు, దావస్ పర్యటనలు ఏం వెలుగబడతాయని. మళ్ళీ ఇలా 37,800 కోట్ల రూపాయలు వచ్చాయని గర్వంగా ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? ఏ దావోస్ పర్యటన దట్టు అదానీ కంపెనీ పెట్టుబడులకు సంబంధించి అంటే రాహుల్ గాంధీ గారు ఒకవైపేమో రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకిస్తాడు, ఒకవైపేమో ఇక్కడ అగ్రిమెంట్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏ పెట్టుబడైనా మనం ఆదాని పెట్టుకుంటావా, మళ్ళీ ఆదాని మీద అంత చర్చ జరిగింది పార్లమెంట్లో, దాని మీద 200 మంది పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి నిరసనలు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ ఇవాళ ఆదాని దగ్గరికే పోయి చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కటి ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయ విధానాల పట్ల స్పష్టత లేదు. ఏది చేయాలో ఏది చెయ్యొద్దు అనేటువంటి విషయం మీద సెగ్రిగేషన్ లేకుండా ప్రభుత్వం మొత్తం అస్తవ్యస్తంగా పోతూ ఉంది. ఏమనంటే మీరు ఇప్పుడే మాట్లాడతారా, ప్రభుత్వం కుదురుకోవద్దా, కుర్చీలో కూర్చోవద్దా? కుదురుకోవడానికి అవసరమైనటువంటి కుర్చీలు వేసిండ్రు, సెక్రటరియట్ కట్టిండ్రు, ప్రగతి భవన్ పెట్టిండ్రు. మీకు అసలు ఖర్చు చేయడానికి అవకాశమే లేనటువంటి ఒక వ్యవస్థను నెలకొల్పిపోయిండు కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఖర్చు చేయాల్సిందే లేదు, ఉన్నది ఆయిల్ పోసి నడుపుకోవాలి. ఇలా మొత్తంగా కూడా మీరు సబ్స్టేషన్లు కావచ్చు, ప్రతిదీ కూడా రాజేష్ గారు ఓన్లీ అన్వెల్ మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. మీరు అసలు ఏవి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు సెక్రటరియట్కు పెట్టుబడులు అవసరం లేదు, కాళేశ్వరంకు ఒక 10% పెట్టుబడులు అవసరం, పాలమూరుకు మన కేంద్రానికి 60% ఇస్తామని చెప్పి ఒప్పుకొని వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మంచిగా చెప్పండి, లేకుంటే ఆ మంచిని ఇంకా మంచి చేస్తున్నామని చెప్పండి తప్ప గత ప్రభుత్వం మీద రోజు తూలనాడుతూ గత ప్రభుత్వంలో అవినీతి అని చెప్పి అబద్ధం మాటలు మాట్లాడుతూ ప్రజల్ని భ్రమింపే పని చేస్తే ప్రజలు డెఫినెట్గా సరైనటువంటి సమాధానం చెప్తారు. రైట్. దావోస్లో ఎంఓయూలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మొత్తం 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఆదాని గ్రూప్ సహా. ఆదాని గ్రూప్ పెట్టుబడులే 12,400 కోట్లు ఉన్నాయి. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు,
మొత్తం 37,600 కోట్లకు ఎంఓయూలు జరిగినాయి. 6 కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసిన సంతోషమే. దాంట్లో 12,400 కోట్ల పెట్టుబడి అదానీ గ్రూపు. సో అంతవరకు ఓకే. బట్ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అదానీ పెట్టుబడుల గురించి, అదానీ వ్యాపారం గురించి చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అదానీ పెట్టుబడుల్ని ఆహ్వానించడం ఏంటనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాస్తవమేనండి, మీరు అన్నట్టుగా పార్లమెంట్ కూడా కుదిపేసినటువంటి సంఘటన దాదాపుగా 200 మంది ఎంపీలను బయటకు పంపించినటువంటి పరిస్థితి చర్చకు వచ్చినప్పుడు ఇదంతా మనం చూసాం. అదంతా ఒక ఎత్తు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదానిని పెంచి పోషిస్తున్నారు. వ్యాప్తంగా వాళ్ళ యొక్క పరిశ్రమలు, వాళ్ళ యొక్క వ్యాపారం విస్తరించడానికి, దేశ సంపదను కొలగొట్టడానికి కారణమయ్యారని చెప్పి పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. అదొక వైపు నాణ్యానికి. రెండో వైపు చూస్తే ఎస్, వాళ్ళు న్యాయపరమైన విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతి లేకపోతే ఈ సహజ సంపదను దోచుకునేటటువంటి విధంగా లేకుండా వ్యాపారం చేసే అవకాశం ఉంటే వాళ్ళు దేశంలో చేయొచ్చు, వ్యాపారం రాష్ట్రంలో కూడా చేయొచ్చు. మనం అనేటటువంటిది ఏంటంటే, అదే రాహుల్ గాంధీ గారు ఇతర ప్రాంతాల్లో చేసినటువంటి వ్యాపారాన్ని లేకపోతే అదానికి ఒప్పందాలు జరిగినప్పుడు వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో దానికి మించి ఏ విధంగా అదాని వ్యాపారం చేయబోతుంది అనేది కూడా ఒక ప్రకటన విడుదలయ్యాలి. అక్కడ జాతీయ స్థాయిలో కానీ లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కానీ ఒక ప్రకటన విడుదలయ్యాలి. ఎందుకు ఈ మేరకు ఒప్పందాలు చేశారు అనేటటువంటిది. ఒప్పందాలు జరగొద్దు, తెలంగాణకు పెట్టుబడులు రావద్దు అనేటటువంటి కడుపు బరం లాంటిది నాకేం లేదు. ఖచ్చితంగా రావాల్సిందే. వాళ్ళు న్యాయపరమైనటువంటి వ్యాపారాలు చేయాల్సిందే. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు జరిగినటువంటి దానికి 10,000 కోట్లు కాదు, ఇంకా 50,000 కోట్లు అదాని పెట్టినా మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. మరి దేశవ్యాప్తంగా సహజ సంపదను దోచుకుంటున్నారు. అక్కడి నుంచి అదాని నుంచి తిరిగి బీజేపీకి లేకపోతే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బు తిరిగి వస్తుంది, దాన్ని ఎన్నికల్లో పెడుతున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏ లాభాపేక్ష లేకుండా నిజంగానే వీళ్ళు సొంతంగా ఓన్లీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒప్పందాలు చేశారా? దావోస్ లో జరిగినటువంటి ఒప్పందం వెనుకున్నటువంటి నిజాలు ఏంటనేటటువంటిది కూడా తెలంగాణ ప్రజానికానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఒక 6-7 కంపెనీలకు సంబంధించినటువంటి డాటా కూడా ఇచ్చారు. మనలాంటి వాళ్ళు, ముఖ్యంగా రాజేష్ గారు, గత ప్రభుత్వాలు ఇలాంటివి కొన్ని వందల ఒప్పందాలు చేశాయి. లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు తీసుకురావడం వల్ల ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువతకు, దేశవ్యాప్తంగా కూడా యువత, సాఫ్ట్వేర్ నిపుణులు కూడా ఈ రోజు హైదరాబాద్కి వచ్చి పని చేసుకొని ఇక్కడ ఉండగలుగుతున్నారు. ఇది మనం ఆహ్వానించాము. ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాలను కూడా ఆహ్వానిద్దాం. అందులో రెండో అభిప్రాయం మనకేం లేదు. ఇంకా రావాలి పెట్టుబడులు. వీళ్ళు ఏదో తెలంగాణ బ్రాండ్ను డ్యామేజ్ చేయాలనేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పితే తెలంగాణ పైన ఉన్నటువంటి చిత్తశుద్ధితో వీళ్ళు ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పటికి కూడా వీళ్ళు పదే పదే అవినీతి ఆరోపణలకు సంబంధించి కానీ కొన్ని నిర్ణయాలపైన ఆరోపణలు చేయడం వల్ల తెలంగాణ బ్రాండ్ దెబ్బతింటది. ఎప్పుడైతే తెలంగాణ బ్రాండ్ దెబ్బతింటుందో ఆటోమేటిక్ గా రావాల్సినటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో బ్రాండ్ ఇవాళ దెబ్బతీయడం ఎంతసేపు రాజేష్ గారు? ఒక వ్యక్తిని అబాస్ పాలు చేయాలన్నా, అతని ఇబ్బందులకు గురి చేయాలన్నా ఎంతసేపు చెప్పండి? అతను తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క మానవత్వాన్ని, తన యొక్క అభివృద్ధిని ఎన్ని రోజులు కష్టపడితే చేసుకోగలుగుతాడు? ఇది తెలంగాణ కూడా ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది అంశంగానే చూడాలి. అంటే మనం వ్యక్తి అనేది ఎందుకు చెప్తా ఉన్నాం అంటే తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఇది ఒక ఆత్మాభిమానంగా చూడాలి. కానీ తెలంగాణ బ్రాండ్ను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదు. ఈ రోజు అదానికి సంబంధించినటువంటి ఒప్పందాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కూడా దానికి గల కారణాలు ఏంటి, అదాని ఏం చేయబోతున్నాడు, గొప్పగా దేశంలో చేసిన దానికంటే భిన్నంగా తెలంగాణలో ఏం చేయబోతున్నాడు అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం. దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు, ఈ దావోస్లో జరుగుతున్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ ఆకర్షించడానికి, తద్వారా మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం దావోస్ అనేది. గతంలో కూడా కేటీఆర్ గారు, మన ప్రభుత్వం అనేక సందర్భాల్లో పోయి అనేక పెట్టుబడులు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేదిక మీద తెలంగాణ ప్రైడ్ను వినిపించాలి. ఎవరమైనా మనం ఏం చేయాలంటే తెలంగాణ ప్రైడ్ను మనం వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమి గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి ఒప్పందాలు ఏమిటి, ఉన్నాయి ఏంటి అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప కేవలం తెలంగాణ పరువు తీసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ మనం ఉచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ సందర్భోచితంగా లేనటువంటి అనేక విషయాలు వారు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలను మనం చూసినాం. చాలామంది నవ్వుకునేటువంటి స్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ ఇప్పుడు దాని గురించి మనం మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. భాష మీద చర్చ కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రైడ్ను అక్కడ చేయాలి. గతంలో మేము గీ ఒప్పందాలు చేసినాం, ఫ్యాక్స్ క్యాన్ కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాల సంస్థలకు సంబంధించి పెట్టుబడులు వచ్చినాయి. గతంలో
దావోస్ నుంచి మాకు వచ్చిండ్రు, పెట్టుబడులు పెట్టిండ్రు, మేము తెలంగాణను ఇంత అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం, ఇవి చెప్పకుండా అసలు విధానాలు ఏంటో చెప్పరు, ఏం చెప్పరు. పైగా మీరు ఏమన్నారు, ఇదివరకే రాహుల్ గాంధీ 2 గుజరాతీలు అమ్ముతుంటే 2 గుజరాతీలు కొంటున్నారు అని చెప్పి మీరే రాహుల్ గాంధీ దగ్గర నుంచి మీరు కూడా చేశారు. మీరు కూడా ప్లే కార్డ్స్ పట్టుకొని పార్లమెంట్ దగ్గర ఆదాని మీద అనేక వ్యతిరేక ప్రకటనలు చేశారు. మళ్ళీ ఇవాళ 12,400 కోట్లు పెట్టుబడులకు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తూ ఉన్నారు. దీని వెనుక మతలబ్ ఏందని ప్రజలలో అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలను మీరు పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు 5 ఇప్పుడు ఎంఓయూలు చాలామంది చేస్తారు, కానీ పెట్టుబడులు పెట్టరు. గతంలో మనం అనేక సందర్భాల్లో ఈ అంతర్జాతీయ సభకు సంబంధించినటువంటి ఈ సంస్థలకు సంబంధించినటువంటి అనేక వేదికలు చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించి గత ప్రభుత్వం చేసినటువంటి అనేక కార్యకలాపాల వలన, నూతన టీఎస్ఐ పాస్ వలన, పెట్టుబడులు పెట్టడానికి సింగిల్ విండో పెట్టడం వలన రకరకాల పెట్టుబడులు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక్కడ ఆకర్షించబడ్డాయి. ఇవాళ 14 గంటలు 15 గంటలు కరెంట్ వస్తుంది అంటే ఎవడన్నా పెడతాడా రాజేష్ గారు పెట్టుబడులు? నువ్వు 24 గంటలు కరెంట్ వస్తుంది, ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఏబుల్ లీడర్షిప్ ఉంటుంది, కమిట్మెంట్ గల ప్రభుత్వ అధికారులు ఉంటారని చెప్పి నువ్వు ఒక విశ్వాసం ఇస్తే తప్ప ఇక్కడికి ప్రాజెక్టులు కానీ పెట్టుబడులు కానీ రావు. ఆ దిశగా ప్రయత్నం చేసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రైడ్ను ఇలా నిలపాలని మేము టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. ఇంకా రెగ్యులర్గా మీకు మరొక అంశం తీసుకుంటే రెగ్యులర్గా పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో డెఫినెట్గా తెలంగాణ ఇష్యూస్ పైన గొంతు విప్పేది బీఆర్ఎస్ఏ అంటూ హరీష్ రావు గారు మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు ప్రయోజనం అంటూ ఎక్స్లో నిన్న కేటీఆర్ గారు కూడా వారు ఒక ట్వీట్ చేశారు. అంటే రెగ్యులర్గా జరుగుతున్న సమావేశాలు క్యాడర్లో ఎటువంటి ఉత్సాహం నింపుతున్నాయి? ఇవాళ పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి ఎట్లా మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఇప్పుడు రాజేష్ గారు అంటే ఓడిపోయినాం అనేటువంటి కుంగిపోవడం అనేటువంటిది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కొద్ది కాలంలోనే పార్లమెంటు సమీక్ష సమావేశాలు జరుపుకొని ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో వారి అభిప్రాయాలు విని పాఠాలు గుణపాఠాలు ఓటమికి సంబంధించినటువంటి అనేకం కూడా విని మళ్ళీ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ జరుగుతుంది. కల్లీలో కానీ ఢిల్లీలో కానీ తెలంగాణ అవసరం ఎందుకు ఉందనేటువంటి విషయాన్ని ఇలా కార్యకర్తలు పదే పదే చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వాదం కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణ నినాదంతో ఇవాళ మనం వేసేటువంటి ప్రశ్నలు విభజన అంశాల మీద కావచ్చు, తెలంగాణ అభివృద్ధి మీద కావచ్చు, కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ గతంలో వేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పార్లమెంట్లో తెలంగాణ గలాన్ని వినిపించడానికి ఉండాలని చెప్తా ఉన్నారు. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు చివరిగా మన ఒక 2-3 మాటల్లో కంక్లూడ్ చేయండి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటిది అంతరంగికంగా జరిగేటటువంటి సమావేశాలు మొన్న జరిగినటువంటి ఓటమి నుంచి ఎలా బయటపడాలనేటటువంటి ఒకవైపు అయితే, దేశ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ యొక్క అంశం ఏంటి, తెలంగాణకు సంబంధించినటువంటి వాదం ఏ విధంగా వినిపించాలి, తెలంగాణకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏ విధంగా అడ్డుకోవాలనుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లు అత్యధికంగా అవసరం అనేటటువంటి ఆ పార్టీకి చేసుకునేటువంటి సమీక్షలు వాళ్ళు నిర్ణయించుకునేటటువంటిది. ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి గెలుపోవటంలో అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ఎంతలా నష్టపోయామనేటటువంటి దానిపై వాళ్ళు సమీక్ష చేసుకోరు. ఏ పార్టీ అయినా చేసుకుంటుంది ఎన్నికల ముందు. వీళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి తిరిగి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, మళ్ళీ విజయకేతనం ఎగరవేయాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్టున్నారు. ఇది ఏ పార్టీకైనా అవసరం, వాళ్ళు కూడా అదే చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇదే ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.